హైదరాబాద్ ఈస్ట్ సైడ్ వరంగల్ హైవేపై బెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వచ్చే పేరు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో ఆలేరుకి అతి సమీపంలో టీటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో 100 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 పై ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. క్యాపిటల్ 2 ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు, ఆ హైలైట్స్ ఏంటి? మా క్యాపిటల్ 2 అనేది 100 ఎకర్స్ వెంచర్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం మీకు లేదు, పొల్యూషన్ ప్రాబ్లం ఇక్కడ లేదు. కాబట్టి సిటీకి దూరంగా ఒక డెస్టినేషన్ హబ్ మేము తయారు చేయాలనుకున్నా. ఇది డిటిసిపి రేరా అప్రూవల్, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా దీంట్లో అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఓపెన్ ప్లాట్ కావాలా మీకు ఇస్తాం, వీకెండ్ హోమ్ కావాలా మా దగ్గర ఉంది, ఇండిపెండెన్స్ విల్లా కావాలా మీకుంది. డెస్టినేషన్ హబ్గా మీరు దీన్ని తీర్చిదిద్దాలనుకుంటే మేము అలా కూడా చేస్తున్నా. అందులో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్లాట్ కూడా అందరికి కూడా ఆ క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. దీంతో పాటు ఇవాళ ధనవంతులకే వీకెండ్ హోమ్స్ ఉండాలి, ధనవంతులకే ఫామ్ హౌస్ ఉండాలి అనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది. ఈ రోజు మధ్య తరగతి పబ్లిక్ కూడా వీకెండ్ హోమ్స్, ఫామ్ హౌస్ ఉండే కాన్సెప్ట్ మేము తీసుకొస్తున్నాం. ఆ కాన్సెప్ట్ లో భాగమే మా ఈ క్యాపిటల్ 2 కూడా ఉంది. ఒక 10 lakhs, 15 lakhs, 20 lakhs వరకు బ్యాంక్ లోన్ ద్వారా కూడా ఈ ప్లాట్ ని మీరు సొంతం చేసుకోవచ్చు. వీకెండ్ హోమ్స్ మీద మీకు రెంట్లు వస్తాయి, అలానే స్టేకేషన్ ఉంటే దాని మీద రెంట్ వస్తుంది. అక్కడున్న మ్యాంగో గార్డెన్స్ మీద మీకు మంచి ఫ్రూట్స్ వస్తాయి. మీ వీకెండ్ హోమ్లో వెజిటబుల్ ఫార్మింగ్ చేసుకుంటే దాని మీద వెజిటబుల్స్ వస్తాయి. మంచి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు. అలానే ఎట్ ఎ టైం ఇక్కడ ఒక 1000 నుంచి 5000 పబ్లిక్ వరకు కూడా ఇందులో ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఈ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ రాష్ట్రానికి, మన హైదరాబాద్కి ఎంత గొప్ప ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు, రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. ఒకప్పుడు మనం ఇన్నర్ రింగ్ రోడ్ మాత్రమే చూసాం, ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ చూస్తూనే ఉన్నాం, ఫిల్అప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది, వర్కులు కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నాయని మనకు ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇన్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ ఈ మధ్యలోనే శాటిలైట్ టౌన్షిప్లు వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్ అంతా సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. సిటీలో కొంచెం క్లమ్జీ అయిపోయింది, ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. కాబట్టి అందరూ కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. కాబట్టి లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పబ్లిక్ అందరికి సిటీ అవుట్స్కట్స్లో ఒక 50 to 60 kilometers ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ నుంచి మనం తీసుకున్నట్లయితే మంచి హౌజెస్, మంచి ఓపెన్ ప్లాట్స్ అన్ని హంగులతో డెవలప్ చేసి పెట్టి రెడీగా ఉన్నాయి. అలాంటి చోట ఇన్వెస్ట్ చేసినట్లయితే రాబోయే 5 సంవత్సరాలనే మన అద్భుతంగా మన డెవలప్మెంట్స్ అని కాబోతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు ఆపేదానికి లేదు. ఇది గ్లోబల్ సిటీ, మన ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్, అందరికీ తెలిసిన విషయం. రాబోయే రోజుల్లో ఇంకా ఫాస్ట్గా రియల్ ఎస్టేట్ జరగబోతుంది. కాబట్టి బిజినెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, రేట్లన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి త్వరపడి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ ప్రైజ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది.